ప్రార్థించాలి, స్తుతించాలి, వాక్యాన్ని చదవాలి, పాటించాలి. ఇవి క్రైస్తవులుగా మనమందరము నేర్చుకోవాలి. పిల్లలరా, మనల్ని చూసి అనేకులు ఇలా బ్రతకాలి రా దేవుని పిల్లలంటే అనేటువంటి విధంగా మన బ్రతుకు ఉండాలి. అందుకొరకే దేవుని మందిరానికి మనము వస్తున్నాం. శరీరానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు బాగానే తీసుకుంటున్నాం, కానీ ప్రియులరా ఈ శరీరానికి, శరీరములో ఉన్నటువంటి ఆత్మకు సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా మనము తీసుకోవాలి. అందు నిమిత్తమే ప్రియులరా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వచ్చి మన అందరి నిమిత్తము తన రక్తాన్ని గార్చిండు. తలకు ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకుని పిల్లరా, ఆ వీపుకు 39 కొరడా దెబ్బలు, ఆయన ముఖం మీద సుమారుగా 100 మందికి పైగా ఉమ్మిని వేయించుకున్నాడు. మనము పరిశుద్ధతగా ఈ భూమి మీద బ్రతకాలి అనేటువంటి ఉద్దేశముతోనే ఎంతగా ప్రేమించాడంటే ప్రియులారా, తన ప్రాణాన్ని పెట్టేంతగా దేవుడు ప్రేమించాడు. ప్రేమించాడు లేడా? ప్రేమించాడు. మనము దేవుని ప్రేమిస్తున్నామా? త్వరగా ఇది చెప్పి ముగిస్తున్నాను. మనము దేవుని ప్రేమిస్తున్నామా? త్వరగా అమ్మ, తెలుగేనా చెప్పాలి మరి. మనము దేవుని ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నామా అయ్య గారు? ఏం చేస్తున్నాము? పాటలు పాడుతున్నాం. ప్రేమిస్తున్నామా అయ్య గారు? మందిరానికి వస్తున్నాం. ప్రేమిస్తున్నాం అయ్య గారు, కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం అంటారా? నిజంగా మనము దేవుని ప్రేమిస్తే ప్రియులరా, దేవుడు చెప్పేటువంటి మాట యోహాను సువార్త 14 చూడండి ఒకసారి. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని పెడితే ప్రియులరా, మనము దేవుని ప్రేమిస్తే మనం ఏం చేస్తున్నాము? యోహాను సువార్త 14:15 చదువుదాం ప్రియులరా. 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందరు చాలు. ఏమంట? నిజంగా మనము దేవుని ప్రేమిస్తే ఏం చేస్తామంట? ఆయన ఆజ్ఞలను గైకొంటామంట. ఏంటి ఆయన ఆజ్ఞలు? నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పాటిస్తున్నామా? మన నోటి ద్వారా పరిశుద్ధమైనటువంటి మాటలు వస్తున్నవా? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామా? పరిశుద్ధమైనటువంటి నడవడికనే మనం కొనసాగిస్తున్నామా? పరిశుద్ధమైనటువంటి బ్రతుకును ఇతరులకు మాదిరికరంగా మనము చూపిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుని ప్రేమిస్తున్నామని నోటి ద్వారా చెబుతున్నాం, కానీ క్రియల ద్వారా మనము చూయించలేకపోతున్నాము. నోటి ద్వారా చూయించలేకపోతున్నాము, చూపు ద్వారా చూయించలేకపోతున్నాము, మన ప్రవర్తన ద్వారా చూయించలేకపోతున్నాము, మన నడవడిక ద్వారా మనము చూయించలేకపోతున్నాము. నిజంగా దేవుని ప్రేమిస్తే పరిశుద్ధత మనలో ఉండాలంట ప్రియులారా. ఈరోజు మనము పరిశుద్ధత కలిగి బ్రతకాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. అందు నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణాన్ని పెట్టడం జరిగింది. ఇది జ్ఞాపకము చేసుకున్నట్టుకు మీరు దీనిని చేయుడి.